తప్పదు. ఎందుకంటే దేశం మనం పండించిన ధాన్యాలతోటే దేశం నడుస్తుంది, తప్పదు అది. కానీ ఇవాళ ఎన్నో ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సినది ఉంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇటువంటి సమయాల్లో మనకు ఎప్పుడైతే క్లైమేట్ ఇష్యూస్ బాగా ఉన్నాయి, ఎల్నైనో అనేది కొత్తగా చెప్తున్నారు, ఇటువంటి సందర్భాల్లో మనకు ఇన్సూరెన్స్ అనేది దాని డెలివరీ సిస్టమ్ బాగుండి రైతులను ఆదుకోవాలి ఇన్సూరెన్స్ ద్వారా అని నేను ప్రభుత్వానికి విన్నవిస్తూ ఎక్కువ సమయాభావం కాకుండా నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రశాంత్ పిలిచేయండి సార్. సార్ ఒక చిన్న రిప్రజెంటేషన్ సార్. రండి సార్. కానీ థ్యాంక్ యూ. అదేవిధంగా గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్, వచ్చే సోమవారం నుంచి ఒక 5 రోజుల పాటు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకం కింద 20 మంది మహిళలకి జూట్ బ్యాగ్ తయారీపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. దాన్ని లాంచ్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత అందరి ప్రియతమ నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి రైతు సోదరు సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అకౌంట్లో పైసలు పడ్డాయా? ఇప్పుడు టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి 3 విడతలు టిక్ టిక్ అని ఫోన్లో సౌండ్ వచ్చిందంటే రైతులకు అలవాటు అయిపోయింది. ఏమని? నరేంద్ర మోడీ గారి పైసలు అకౌంట్లో పడ్డాయి. వస్తున్నాయి, వస్తలేవా? ఎప్పుడైనా ఆగినాయా? సౌండ్ కొంచెం తగ్గియాలి, సౌండ్ కొంచెం తగ్గి. ఎప్పుడన్నా ఆగినాయా పైసలు? దేశంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండని, దేశంలో ఇంకేమన్నా కానీ కోవిడ్ వచ్చినా, ఏది వచ్చినా, ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా, ఏది చేసినా కూడా ఇంతవరకు రైతులకు నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు, కిసాన్ సమ్మాన్ నిధి పైసలు ఒక్కసారి కూడా ఆగలేదు. ఇప్పటి వరకు 22 విడతలు ఇస్తాము. ఇలా 23వ విడత కూడా వాళ్ళ పశ్చిమ బెంగాల్ నుంచి నరేంద్ర మోడీ గారు వారి స్వహస్తాలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లో పైసలు వేసేయాలి. ఇలా 9,60,00,000 మంది రైతుల అకౌంట్లో పైసలు పడ్డాయి. 18,000 కోట్ల రూపాయలు పడ్డాయి. 18,800 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో పడ్డాయి దేశవ్యాప్తంగా. ఇప్పటి వరకు ఈ కిసాన్ సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం 5,800,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 5,800,00,000 కోట్ల రూపాయలు కేవలం కిసాన్ సమ్మాన్ నిధి కోసం 9 కోట్ల మంది వీళ్ళందరూ కూడా ఖర్చు పెట్టింది ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక మాట ఇచ్చిందంటే, ఒక సంక్షేమ పథకం కానీ ప్రవేశపెట్టిందంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని ఆపే ప్రసక్తే లేదు.
ఇవాళ పిల్లలకు ఉద్యోగాలకు సంబంధించి చూడండి, ప్రధానమంత్రి రోజ్గార్ మేళా, ప్రధానమంత్రి రోజ్గార్ మేళాను నేను ప్రారంభిస్తున్నా. సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మీ పిల్లలందరికీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు సంవత్సరం కింద మాట ఇచ్చాడు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పెట్టండి. ఇప్పటికీ 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. నేనే ఈ ఆంధ్ర రాష్ట్రం తిరిగిన, తెలంగాణ రాష్ట్రంలో నేనే అనేక మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నా చేతితో ఇచ్చిన. 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ నౌకర్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ఆగలే, ఎక్కడ పైరవు లేవు. కిసాన్ సమ్మాన్ నిధి కావాలంటే పైరవులు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే పైరవులు అవసరం లేదు. డైరెక్ట్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇస్తున్నాం. ఇవాళ సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్క ఎకరానికి మీకు మీ ఒక్కొక్క రైతుకు ఇస్తున్నట్టే ఒక్కసారి ఆలోచించండి. అనేక ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ప్రభుత్వాలు రైతుల కోసం ఇది ఇస్తాం అది ఇస్తామంటారు. అది గ్యారంటీ లేని పథకాలు అవన్నీ కూడా. కానీ గ్యారంటీ లేని ప్రభుత్వాలు, గ్యారంటీ లేని పథకాలు ఇవ్వడం వలన కేవలం మిమ్మల్ని ఓటు బ్యాంక్ మార్చుకొని ఎన్నికలప్పుడు లేనిపోని హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యంగానే హామీ ఇచ్చి మీతో ఓట్లు వేయించుకొని మళ్ళీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటాం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2019 నుంచి ఇవాళటి వరకు ఏ ఒక్కసారి కూడా రైతు కిసాన్ సమ్మాన్ ఎప్పుడు ఆపలే. ఇంతవరకు ఆపలే. భవిష్యత్తు కూడా ఈ కిసాన్ సమ్మాన్ నిరంతరం కొనసాగిస్తామని చెప్పి ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇది రైతులకు అవసరం పడుతుంది. 90% రైతులకు ఇది అవసరం పడుతున్నది. రేపు పంట వేసుకున్నప్పుడా, లేకపోతే పంటకు ఇబ్బంది వచ్చినప్పుడా, పురుగుల మందుక, యూరియాక, దేనికో ఒకదానికి మరి నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు దేనికో దానికి ఆపదలో కష్టాల సమయంలో ఇవాళ పైసలు ఉపయోగపడుతున్న విషయం వాస్తవమే. 90% ఉపయోగపడుతున్నాయి, అవసరానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇట్లా ఇలా 18,800 కోట్ల రూపాయలు ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లో నరేంద్ర మోడీ గారు జమ చేయడం చాలా సంతోషం. దాన్ని కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో వేదికను ఏర్పాటు చేసి ఇలా మీ అందరినీ ప్రోత్సహించే ప్రయత్నం చేయడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. కేవలం కిసాన్ సంబంధించి కాదు, వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రైతు ప్రభుత్వం. ఇలా మీరు చూడండి, 2014లో మీ మద్దతు ధర ఎంత? 2014లో 1,100 రూపాయలు మద్దతు ధర మీది. ఇవాళ ఎంత అయింది మద్దతు ధర? ఎంత ఇవాళ ఎంత? 24,200 చిల్లర. అంతేనా కదా? అంతేనా? 2014లో 1,150 రూపాయలు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు. ఇప్పుడు ఇవాళ పెరిగిందా లేదా? మద్దతు ధర పెరిగిందా లేదా? మీ పంట కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు పండించిన పంటను కొనేది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. నరేంద్ర మోడీ ప్రభుత్వమే. మీ శుద్ధి తాడు పైసలు కానీ, గోడ సంచుల పైసలు కానీ, అలా ట్రాక్టర్ల పైసలు కానీ, లేబర్ పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కానీ, చివరకు అక్కడ ఉద్యోగస్తులు ఉంటారు మీ పంట కొనడానికి, ఆ ఉద్యోగస్తుల పైసలు కూడా నరేంద్ర మోడీ గారు వేస్తున్నారు. గోడౌన్లలో మీ పంట పెట్టడానికి గోడౌన్ల ఛార్జీలు కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీ పంట కొంటున్న నరేంద్ర మోడీ గారు మీకు భూసార పరీక్షల కార్డు ఇస్తున్నాడు, క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. ఫసల్ బీమా యోజన, ఆపదలో కష్టంలో పంట నష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఫసల్ బీమా యోజన మీకు పైసలు ఇస్తున్నాడు. ఇవాళ క్రెడిట్ కార్డు కూడా ఇస్తున్నాడు. మీరు ఈ విషయం వినాలి. ఒక్కొక్క రైతుకు ₹1,00,000 రుణం ఇస్తున్నాడు. ₹1,00,000 రుణం దేనికోసం వాడుకోవడానికి. ఈ ₹1,00,000 రైతు తీసుకున్న తర్వాత, ₹1,00,000 రైతు తీసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత మీరు ఎంత కట్టాలి తెలుసా? 1,04,000, అంటే ₹4,000 మాత్రమే కట్టాలి ఎక్స్ట్రా. ఈ ₹1,00,000 మీరు దేనికైనా వాడుకోవచ్చు. ₹1,00,000 లోన్ మీరు తీసుకుంటే సంవత్సరం తర్వాత ₹1,04,000 కడితే సరిపోతుంది. 1% కూడా అసలు రుణమే కాదు, వడ్డే కాదు, అసలు వడ్డే ₹4,000 వడ్డే కాదు మీకు. ఇలా రైతులు బయట ఎంత మిత్తికి తీసుకుంటే రైతుల పరిస్థితి ఏది? వాళ్ళ పండించిన పంట వేసినాక ఓ బాధ, పంట వేసినాక కొనరా ఓ బాధ, కొంటారంటే మద్దతు ధర వస్తుందారా ఓ బాధ, కొనుగోలు ప్రారంభిస్తారా ఓ బాధ. వర్షానికి ఎండకి వెళ్తుంది, వర్షాన్ని పడుతున్నారు రైతులు, ఎండకి వెళ్తున్నారు, వర్షాన్ని జరుగుతున్నారు. వారు పండించిన పంట కూడా ఎండకి వెళ్తుంది, వర్షాన్ని జరుగుతున్నది. కళ్ళ వత్తు చేసుకొని ఎప్పుడు కొంటారా చూసే పరిస్థితి. ఇవన్నిటికీ భిన్నంగా నరేంద్ర మోడీ గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు. ఇలా మీరు యూరియా చూడండి, ఇలా ఎరువుల బ్యాగ్ ఎంత?
2400 నుంచి 2700లకు ఎరువుల బ్యాగ్ ధర, దానికి ఉంటుంది ధర. మీ ఆ బ్యాగ్ మీద ధర ఎంత ఉంటుంది? యూరియా మొత్తం మీద ఎంత ఉంటుంది? 2400 నుంచి 2700 వరకు ఉంటుంది. కానీ మీరు యూరియా మొత్తం ఎంతకు వస్తున్నది? 266 రూపాయలకు వస్తున్నది. 266 రూపాయలు, అవునా కదా? 2700కి వెళ్ళి 266 రూపాయలు తీసేది దాదాపు 2400 రూపాయలు మీకు నరేంద్ర మోడీ కడుతున్నాడు. 2000 చిల్లర రూపాయలు నరేంద్ర మోడీ కడుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? నాకు యూరియా వస్తా 260 రూపాయలకే వస్తున్నారు. 260 రూపాయలు కాదు దాని రేటు 2700 రూపాయలు. కానీ నరేంద్ర మోడీ గారు 266 రూపాయలకే మీకు యూరియా ఇస్తారు. డిఏపి బస్తా 4000 చిల్లర ఒక్క బస్తా మీకు ఎంత వస్తుంది? 1300 చిల్లర వస్తుంది, అవునా కదా? 1300 చిల్లర వస్తుంది. దాన్ని కూడా 2400 చిల్లర ఎవరు కడుతున్నారు? ఒక బస్తాకు నరేంద్ర మోడీ గారు కడుతున్నారు. ఇట్లా ఇలా యూరియా 3 బస్తాలు 4 బస్తాలు వేస్తాం, డిఏపి 2 బస్తాలు వేస్తాం ఒక ఎకరానికి, ఒక పంటకు ఒక ఎకరానికి. ఇవాళ ఒక్కొక్క రైతుకు 18,000 రూపాయల ఆదాయాన్ని అదనంగా ఆదాయం వదిలిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. నరేంద్ర మోడీ ఒక్క ఎకరానికి 18,000 రూపాయలు అదనంగా నరేంద్ర మోడీ రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా గంటకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు, లక్ష కాదు 2 లక్షలు కాదు, 12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేవలం ఈ సబ్సిడీల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది, సబ్సిడీల కోసం. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రి 12 సంవత్సరాలైంది, 4400 చిల్లర రోజులైంది. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇంకా 100 సంవత్సరాలు బతకాలి. ఆయనే నిరంతరం ఆరోగ్యంగా ఉండాలి. ఈ దేశాన్ని పాలించే వ్యక్తికి, మన గురించి ఆలోచించే వ్యక్తి నిండు నేరేళ్ళు ఆరోగ్యంగా అని చెప్పి మనందరం కోరుకోవాలి. కాబట్టి అందరం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూడండి ఈ సంక్షేమ పథకాలను, ఈ రైతు సంక్షేమ పథకాలను ఇవన్నింటినీ మనం వాడుకొని మన నిత్య జీవితాన్ని కొనసాగించాలని అందరూ కోరుతూ, ఇంతకుముందు వారు చెప్పి నరేంద్ర మోడీ గారు లాస్ట్ చివరిలో కూడా చెప్పారు, మన భూమి అంతా కూడా ఈ ఎరువులతోనే కెమికల్తోనే మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంతా కూడా మనం ఊకే మందులు వాడతామనుకో, మందులు వాడి 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 ఏమవుతుంది? శరీరం ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతుంది. ఇక ఏ మందులు పనిచేయ, ఇక వాడి 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 మన శరీరం అంతా ఖరాబ్ అవుతుంది. ఇవాళ మీ భూమి కూడా మొత్తం, మీ పంట పొలాలన్నీ కూడా ఎరువులతో మొత్తం ఇండిపెండెంట్ అయిపోయాయి. ఇలా ప్రకృతి వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్ వైపు అన్నారు, ప్రకృతి వ్యవసాయం వైపు. ఇవాళ చాలా మంది ప్రకృతి ఇలా కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా మంది వస్తున్నారు, నేను చెప్తున్నారు, పట్టించుకుంటారు మీరు. ఇలా ఒక్క పంట మాకు లాభం లేకపోవచ్చు, ఒక్క పంట మనకు లాభం లేకపోతే నష్టం కాదు. ప్రకృతి వ్యవసాయం చేస్తే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే, శాస్త్రజ్ఞులు చెప్పినట్టు చేస్తే, సైంటిస్ట్ చెప్పినట్టు చేస్తే ఒక్క పంట నష్టం రాదు, లాభం రాదు కావచ్చు. కానీ నెక్స్ట్ పంట ఇంకా లాభం వస్తుంది, మనకు లాభం వస్తుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు ఇవే కెమికల్స్ యూరియా అన్నీ వాడేది అనుకో, పైసలు ఎడిగిపోతున్నాయి, పైసలు పోతున్నాయి, డాక్టర్లు పోతున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఇలా ఈ కెమికల్ ద్వారా పండించిన పంటతో ఏమవుతుంది? బీపీలు వస్తున్నాయి, షుగర్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తున్నది. ఒక్క పంట పండిస్తే మనకు వచ్చే 20,000 50,000 రూపాయలు ఒక్క రోగం వస్తే పైసలు మొత్తం డాక్టర్కే పోతున్నాయి, హాస్పిటల్కే పోతున్నాయి. మనకు దాంతో ఏం లాభం మనకు? కాబట్టి మీరు అందరు పెద్ద మనసు చేసుకుని రైతులందరూ, కరీంనగర్ జిల్లా రైతులందరూ ఆలోచించాలి, కరీంనగర్ రైతులందరూ ఆలోచించండి, ప్రకృతి వ్యవసాయం ఏమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పంట మీకు లాభం రాదు కావచ్చు, నష్టం మాత్రం రాదు, లాభం కూడా వస్తుంది, కొంత తక్కువ వస్తుంది ఒక్క పంట. కానీ నెక్స్ట్ పంటలన్నీ కూడా మీకు లాభాలు వస్తాయి, ప్లస్ మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ పైసలు మీకు అనారోగ్యం కాదు, మీ పైసలు హాస్పిటల్ మాత్రం కావు. మీతో పాటు మీరు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఉన్నారు, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కావాలంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి, నేచర్ ఫార్మింగ్ వైపు మీరు మళ్ళండి. పండి ఇలా సైంటిస్ట్ ఎవరితో మీరు కస్తారో వాళ్ళ మాటలు నమ్మండి, వాళ్ళ మాటలు విని మీతో పాటు మీ పక్క వ్యవసాయదారులను కూడా ఆ వైపు దిశగా మళ్ళించే విధంగా మనందరం కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈరోజు 23వ విడత కిసాన్ సమ్మాన్ నిధి 9,60,00,000 మంది రైతులకు దాదాపు 18,000 కోట్ల రూపాయల చిల్లర నిధులు విడుదల చేసి రైతుల అకౌంట్ లో వేసినటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం రైతుల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. సార్, రైతులందరి పక్షాన కూడా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు దాదాపు
రూపాయలు ఇచ్చారు సార్. ఏదైతే ప్రభుత్వం చేసిన రైతులలో వారందరూ కూడా ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో కూడా ఒక 3,000 మంది రైతులు శిక్షణ ప్రయత్నం చేశారు సార్. వాళ్ళు చేసిన గ్రామంలో కూడా పూర్తిగా ప్రభుత్వం చేసిన గ్రామంలో కూడా భారత ప్రభుత్వం మీద 14 రూపాయల భారత తగ్గిస్తారు కాబట్టి కొంచెం మన ప్రభుత్వం అయితే ఏదో అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మన భారత ప్రభుత్వంలో పరిపాలన ఏ సమస్య ఏదో ఆ అమౌంట్ కొంత సబ్సిడీ రూపంలో కూడా నేరుగా రైతులు కూడా వారి ఇళ్ల వస్తువులు అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా రైతులని పట్టాల సబ్సిడీ రైతులకి భారత ప్రభుత్వం కష్టం కాబట్టి ఎక్కువ లాభం ప్రభుత్వాన్ని చేస్తున్నారు.